నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ సామాన్యుల స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేటలోని కృష్ణ గ్రామంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఉరుకలెత్తే కృష్ణమ్మ తల్లి దీవెనలతో శంకరావాన్ని పూరించి విజయ సంకల్ప యాత్రకి సిద్ధమైనట్టు ప్రకటించారు మూడోసారి మోదీ ప్రధాని చేయడం కోసం మోదీ కోసం మనమై సాగే యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని అంటే చెప్పు చూపించనని తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కార్యకర్తలే కొడతారని అన్నారు బీఆర్ఎస్ లలో పొత్తు అంటున్నారట ఉంటుందానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా ఇనురు అన్నచారా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారా చెప్పులు తీరి ఇవాళ తాడపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా చెప్పుతో కొట్టుడు ఈ ఇంతకంటే ఏం లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ వాడు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏమవుతారు కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది ఢిల్లీ పోతుండు అయితే స్కాచ్ కోసమో అయితే కాళ్ళు నొప్పి మన కాలు తిరిగింది కదా కొడుకు కొట్టినట్టున్నాడు బాగా ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతలేదు కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పాను ఎక్కుతామా ఢిల్లీ వాడు కేసీఆర్ ఈడ వీకిందా ఆడేం బిక్తాడు ఈడేం పోడ్చిండు ఆడేం పోడ్చాడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్లా పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా అటే వీక్మని చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసినావు నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూస్తుంది ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక దయ్యలక పట్టిదో వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు ఢిల్లీ కలిసిరు కలిసాక ఏం చేసినట్ట ఒక్కొక్క మంత్రి పిలిచిండు నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెప్పిండే నాకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు ఆర్కేకు కండువ కప్పి పార్టీలోకి జగన్ సాధారణంగా ఆహ్వానించారు తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆర్కే వెళ్లారు డిసెంబర్లో ఆయన వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు మళ్ళీ వైసీపీలో చేరేందుకు ఆర్కేను ఒప్పించారు మరోవైపు మంగళగిరిలో వైసీపీ గెలుపుకు బాధ్యతలు ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది
అందరినీ లక్షాధికారులను చేయడం, యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం, కాంట్రాక్టులు డబ్బున్న వాళ్ళకే కాకుండా నైపుణ్యం ఉన్న వారికి ఇప్పించడం లాంటి కార్యక్రమాలతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రజల వద్దకు వెళ్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు అన్నారు. బాపట్లలోని ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా విదేశాలకు వెళ్లాలని అనుకుంటే వారి కోసం ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులు అయ్యేలా చేసి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునేలా చేస్తామని, విదేశాలలో ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు మంచివా కాదా అని పరిశీలించి మాత్రమే పంపిస్తామని అన్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫారెన్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏ విధమైన ఎగ్జామ్స్ పాస్ కావాలి, అది నిజమైన ఫారిన్ జాబ్ అయినా లేకపోతే మోసపోతాడా అనేది కూడా వెరిఫై చేసి గవర్నమెంటే వెరిఫై చేసి వారిని ఫారెన్ వెళ్ళేటట్టుగా కూడా మేము ఒక ట్రైనింగ్, ఒక క్యాంప్ని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా రకరకాల పద్ధతిలో ఏ స్టూడెంట్ కూడా నేను అన్ఎంప్లాయ్ని అని చెప్పుకునే విధంగా ఉండకూడదు. అన్ఎంప్లాయ్ అనే వ్యక్తి గవర్నమెంట్ సంరక్షణలోనే ఉండాలా. వారికి 10 లక్షలు ఖర్చు అవుతుందా, 50 లక్షలు ఖర్చు అవుతుందా అనేది తర్వాత విషయం. పని చేయడానికి అవకాశం క్రియేట్ చేసే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ హటావ్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. అది ఎవ్రీ డే ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ హటావ్ ప్రోగ్రాంలో ఎవరైనా చేరవచ్చు. జీవితంలో వారు ఏదో ఒకటి సాధించే వరకు ఆ యొక్క డార్మెటరీ సిస్టంలో మేము అరేంజ్ అయిపోతున్నాం. ఈ గొడవలు ఉండవు. జాబ్ మేళా పెట్టడం ఏంటి, జాబ్ గ్యారంటీ ఏంటి, జాబ్ ఎవరి సంవత్సరానికి ఒకసారి డిఎస్సి ప్రకటిస్తాం, ఇవన్నీ కాదు. జాబ్ లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి జాబ్ లేకుండా ఉండాలి, జాబ్తో ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాబ్ చేయాలి, లేకపోతే పని చేయాలి. ఈ విధానంతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ముందుకెళ్తుంది. ఫారెన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫారెన్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏ విధమైన ఎగ్జామ్స్ పాస్ కావాలి, అది నిజమైన ఫారిన్ జాబ్ అయినా లేకపోతే మోసపోతాడా అనేది కూడా వెరిఫై చేసి గవర్నమెంటే వెరిఫై చేసి వారిని ఫారెన్ వెళ్ళేటట్టుగా కూడా మేము ఒక ట్రైనింగ్, ఒక క్యాంప్ని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా రకరకాల జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో 5 ఏళ్లు కారాగారంలో ఉండి ఇటీవలే బెయిల్పై విడుదలైన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఐఏ కోర్టు ఇన్ఛార్జిగా ఉన్న సిబిఐ కోర్టు న్యాయమూర్తి నిందితుడు శ్రీనివాసరావు దూరం నుండి రావాలన్న విషయాన్ని గుర్తించి ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. న్యాయవాదులు అబ్దుల్ సలీం, పిచ్చుకల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఒక్క నిమిషం అలాగా సీను కొంచెం ముందుకు రా. నేను అబ్దుల్ సలీం అడ్వకేటు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ముద్దాయిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకి అపీరెన్స్ అయ్యారు. ఇది ఫస్ట్ అపీరెన్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ సెంట్రల్ జైల్ ఆఫ్ విశాఖపట్నం 5 years తర్వాత. ఈ అపీరెన్స్ లా న్యాయమూర్తి ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు. ఆయన మమ్మిడివరం ఈస్ట్ గోదావరి నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారని ఆయన మీద దయాధర్మం చేసి ఈ డేటు 19 April 2024కి వేసారు. దీంట్లో ఇంకో ముఖ్య విషయం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఇచ్చారు హైకోర్టులో, నాకు లోతు దర్యాప్తు కావాలి, మరి నాకు కోర్టు నుంచి వీడియో ద్వారా నుంచి విచారించింది. అది స్టే ప్రొసీడింగ్ స్టేగా ఉంది. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి లాయర్ వచ్చి కూడా పిటిషన్ వేశారు. వాళ్ళు కూడా ఇన్లైట్ చేశారు. రేపు ఎల్లుండి నుంచి దాని మీద కూడా మనం కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ ని వికెట్ చేస్తాం. అక్కడ హైకోర్టు వికెట్ చేసి జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలంకి సెక్యూర్ చేయని కోసము ఆ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాము. ఎన్ఐఏ మీద కూడా ఒత్తిడి తీసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ఈ వాంగ్మూలం ఇస్తే ఈ కేసు 90% క్లోజ్ అయిపోతుంది. ఉన్న 10% కూడా ఈ బిఫోర్ ఎలక్షన్ క్లోజ్ చేయాలని ఆలోచనలో నేనున్నాను. ఎందుకంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలోని వెల్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వెల్ల సావరానికి చెందిన అల్లం నిరంజన్ కుమార్ గత నెలలో అనారోగ్యానికి గురయ్యాడు. కాకినాడలో సిద్ధార్థ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయలు ఖర్చయినప్పటికీ చివరకు క్యాన్సర్ అని తేలడంతో అనకాపల్లి దగ్గరలోని అనగంపూడిలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రికి చికిత్సలో పొందుతున్నాడు. ప్రస్తుతం వెంటిలేటర్లపై బాధపడుతున్నాడు. వారి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. అది తెలుసుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఇతర సంస్థల సహకారంతో 1,15,000 రూపాయలను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిరంజన్ కుమార్ బంధువులు ఆర్థిక సహాయం అందజేశారు. అందరికీ నమస్కారం అండి. మాది వెల్ల ఉన్నత పాఠశాల అండి. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అల్లం నిరంజన్ అనే విద్యార్థికి మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మరి ఆ విద్యార్థి తల్లిదండ్రులు అంతా ధనికులైతే కాదు, పేదవాళ్ళు. మరి ఆ విద్యార్థికి చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళు చాలా ఆసుపత్రి తిప్పి చివరికి మరి వైజాగ్లో ఉన్న హోమియో బాబా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా వాళ్ళకి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి సరిగా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికపరమైన ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ విషయం మాకు తెలిసి మా వెల్ల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, అదేవిధంగా వెల్ల గ్రామస్తులు, అదేవిధంగా రామచంద్రపురం సిబిఎం చర్చ్ వాళ్ళు అందరూ కలిపి టీచర్స్ అందరూ కలిపి దాదాపు 1,15,000 రూపాయలు మరి పోగు చేసి వాళ్ళ పెద్దనాన్నగారైన అల్లం పేరు రవికుమార్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరైనా మిగతా వాళ్ళు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేసి ఆ అబ్బాయిని ప్రాణగణం నుంచి రక్షిస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాం. మీకు తోచిన విధంగా మీరందరూ కూడా ఆ అబ్బాయికి మరి ఫోన్పే ద్వారా మీకు తోచిన సహాయం చేసి మరి ఆ అబ్బాయిని కాపాడాల్సి కోరుతున్నామండి. ఆ అబ్బాయి ఫోన్పే నెంబర్ 6300336325. మళ్ళీ చెప్తాను, ఆ అబ్బాయి ఫోన్పే నెంబర్ 6300336325. మరి ఆ నెంబర్కి ఫోన్పే ద్వారా మీరు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేసి ఆ అబ్బాయి ప్రాణాలని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇదంతా కూడా మరి మీరందరూ రహదారిపై భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి 35వ భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో గోదావరి సమావేశ మందిరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని అన్నారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే క్షతగాత్రులని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అలాగే ఎస్పీ మేడం గారి ఆదేశం మేరకు కూడా వివిధ కళాశాలల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసాము సార్. హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం, ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. సో దట్ ట్రాఫిక్ రూల్స్ ని పాటించి మీ ప్రాణానికి, మీ కుటుంబానికి, ఇతరుల ప్రాణాలకి, ఇతర కుటుంబాలకు కూడా సేఫ్టీ అనేది ఏదైతే ఉందో అది మీరంతా అబ్జర్వ్ చేస్తారు. సో మా అందరి దగ్గర రిక్వెస్ట్ ఏంటి అంటే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో దయచేసి వాటిని పాటించండి. ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి బాగా ఎక్కువగా ఉంది. మీరు తెలియకుండానే చేసే దానివల్ల ఇతరుల ప్రాణాలని తీసేస్తారు, మీ ప్రాణాలు తీసేసుకుంటారు, మీ కుటుంబాలను రోడ్ల మీద తీసుకొచ్చేస్తారు. ఏ తప్పు చేయని కొన్ని కుటుంబాలు రోడ్ల మీద మీ వల్ల వచ్చేస్తారు.
కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్, మనం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తే మనం సేఫ్గా ఉంటాం, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి, ఇతరులు సేఫ్గా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి. ఖచ్చితంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించండి, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ లేకుండా, అలాగే కాలం చెల్లిన వెహికల్స్, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వెహికల్స్, మంచి కండిషన్లో లేని వెహికల్స్, వాటి వల్ల ఆ టెక్నికల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి పంచాయత్ రాజ్ మరియు చాలామంది డ్రైవర్స్ నాకు కనిపిస్తున్నారు. దీంట్లో ఆటో డ్రైవర్ ఎవరు లేకపోతే వేరే వెహికల్ డ్రైవర్ ఎవరని తెలియదు. ఇన్ జనరల్ బేసిక్గా మీరు సారథిలే, సేఫ్గా మేము ఎక్కడికి వెళ్ళాలంటే కూడా సేఫ్గా తీసుకెళ్ళే సారథిలు డ్రైవర్లను చెప్పడానికి సారథిని చెప్తాము. ఎందుకంటే గీత మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో కృష్ణుడికి ప్రజాస్వామ్యానికి మచ్చుతునక వాలంటీర్ వ్యవస్థ అని, ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడినది ఈ వాలంటీర్ వ్యవస్థ అని కాకినాడ ఎంపీ పీఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ కొనియాడారు. కాకినాడ జిల్లా పీఠాపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వాలంటీర్ సేవా పురస్కార కార్యక్రమానికి ఎంపీ గీత, స్థానిక ఎమ్మెల్యే పి దొరబాబులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎంపీపీ కన్నా బత్తుల కామేశ్వరరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో నేటి వరకు ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని, విద్యార్థులకు అనేక పథకాలు కల్పించి విద్యా వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని అన్నారు. మండల పరిధిలో 466 వాలంటీర్లు పురస్కారాలను అందుకున్నారు. వీరిలో ఒక సేవా వజ్ర పురస్కారం, 5గురికి సేవారత్న పురస్కారం, 460 మందికి సేవా మిత్ర పురస్కారాలు అందజేయడం జరిగింది. అసలు పార్టీల పరంగా, గ్రూపుల పరంగా, లేకపోతే ఏదైనా డబ్బు ఆశించి ఈ రకమైన ఇబ్బందుల వల్ల మేము పథకాలు పొందలేకపోతున్నామని చెప్పి వారి ఆవేదనని వ్యక్తం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో 151 సీట్లతో ప్రజలు అధికారాన్ని ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలు అందించాలని పరిపాలనలో ఒక నూతన వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ముఖ్యంగా అందరూ మహిళలకు, ప్రజలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే న్యాయ చైతన్య కార్యక్రమం జరుగుతుందని మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా ముఖ్య నేతలతో జరిగిన సమావేశానికి సునీతారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలతో మహిళలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆరోపించారు. తెలుగులో అయితే సమ్మేళనం కూర్చో. పంపించాలి తర్వాత దగ్గర గొడవలు కూడా పడతారా? నేను కామ్కున్నా కాబట్టి గొడవలు లేవు. నేను కామ్ సైలెన్స్ పెట్టుకోమని, సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోమని అది చెప్పండి. గౌరవించాలి దయచేసి. ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా మనని కవర్ చేయడానికి సైలెన్స్గా, మొబైల్ సైలెంట్ ప్లీజ్. స్పెషల్ గ్రాంట్ నిధులు వెనక్కి తీసుకోవడం హాస్యాస్పదమని వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆరోపించారు. జిల్లాలో అభివృద్ధి కుంటిపడిందని భావించి గత ప్రభుత్వం వనపర్తి మున్సిపాలిటీకి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక చొరవతో వివిధ పనుల నిమిత్తం 29 కోట్లను ప్రత్యేక నిధులు మున్సిపాలిటీ కేటాయిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గ్రాంటును వెనక్కి తీసుకోవడం చాలా సిగ్గుచేటని యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తీసివేయడంలో అత్యవసరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఇవ్వదు, ఇచ్చిన గ్రాంట్స్ని మరి రిటర్న్ తీసుకోవడం, ఈ పన్నులు ఆపమని చెప్పి మెమో జారీ చేసి గౌరవ కలెక్టర్ ద్వారా నాకు ఒక ఆదేశాన్ని లెటర్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 8 వర్కులను రద్దుపరుస్తూ
దాదాపు 4,76,00,000 రూపాయలని పనులు అంటే టెండర్ ఇందులో ఒక 2 వర్కులకు మాత్రమే టెండర్ రాలేదు. మిగతా 6 వర్కులకు టెండర్లు అయింది. గ్రౌండ్ క్లియరెన్స్ లేక కాంట్రాక్టులు అయోమయంలో ఉండి చేయలేదు. వీటిని అంటే ఈ రోడ్ల విస్తరణకు సంబంధించిన కొన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి. వివేకానంద స్టాచ్యూ నుంచి బస్తిపురం వరకు ఒక పెద్ద డ్రైన్ కూడా. అనుక్షణం ప్రతి దినం ఏదో ఒక జీవో రూపంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మునుపటికి తెచ్చేవాడు. నియోజకవర్గంలో స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి వందల వేల కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేపట్టడం జరిగింది. సాగునీటి నుంచి మొదలు పెడితే రోడ్లు, పట్టణ సుందరీకరణ, చెరువుల సుందరీకరణ, పాలిటెక్నిక్ మరమ్మత్తు కోసం 22 కోట్ల రూపాయలు, పునపర్తి మున్సిపాలిటీ నిధుల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు SDF ద్వారా 29 కోట్ల రూపాయలను గత ప్రభుత్వంలో మంజూరు చేసి అనేక పనులను పూర్తి చేసుకోవడం జరిగింది. మరి నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక లెటర్ నెంబర్ 49 ద్వారా జిల్లా కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చినారు. టెండర్లు పిలిచి పనులను కూడా క్యాన్సల్ చేస్తున్నామని ఈ లెటర్లో ఉన్నటువంటి సారం. 4,76,00,000 రూపాయలను పునపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి పనులను క్యాన్సల్ చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దీన్ని పునపర్తి మున్సిపాలిటీ రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ ఎన్నిక ముగిసింది. వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం చైర్మన్గా రావురి సైదబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 13 మంది సభ్యులుగాను 10 మంది సభ్యులు హాజరయ్యారు. సంఘం చైర్మన్ ఉన్న DCC చైర్మన్ కురకాల నాగభూషయ్య అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. జనవరి 27న జరిగిన సమావేశంలో 11 మంది డైరెక్టర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో అవిశ్వాస ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. అనంతరం ఫిబ్రవరి 13న న్యాయస్థానం నాగభూషణయ్య పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో ఆయన సంఘం అధ్యక్ష పదవితో పాటు DCCB చైర్మన్ పదవిని కోల్పోయిన విషయం విదితమే. అప్పటి నుండి సంఘం చైర్మన్ వైస్ రావెల్లా శ్రీనివాసరావు ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగారు. వి వెంకటాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్ష పదవికి గత ఎన్నికైన అధ్యక్షుల అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిపోవడం వల్ల అధ్యక్ష పదవికి ఖాళీ అయి ఎన్నిక చేయవలసినటువంటి అవసరం వచ్చింది. సో ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారిగా ఈరోజు 20వ తారీఖు ఫిబ్రవరి 2024న 11 గంటలకి పాలకవర్గ సమావేశము అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 13 మంది ఎన్నికైన పాలకవర్గ సభ్యుల్లో 10 మంది సభ్యులు హాజరైనారు. ఈ 10 మంది సభ్యులు సమావేశ కోరంకి సరిపోయినందున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు ఆహ్వానించగా శ్రీ రావూరి సైదుబాబు గారు నామినేషన్ వేశారు. వారిని శ్రీ రావెళ్ల శ్రీనివాసరావు గారు ప్రతిపాదించగా శ్రీమతి జోగు అనిత గారు బలపరిచారు. సో అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఒకే నామినేషన్ వచ్చినందున ఎన్నిక అవసరం లేకుండా శ్రీ రావూరి సైదుబాబు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆ విధంగా మినిట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక నుంచి శ్రీ రావూరి సైదుబాబు గారు సంఘ అధ్యక్షులుగా కొనసాగుతారు. కొత్తగా అధ్యక్షులైనటువంటి రావూరి సైదుబాబు ఈ సంఘ అభివృద్ధిలో ఈరోజు నుంచి ముందంజలో ఉంటానని పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ గారి రావెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఉండి అభివృద్ధి పనుల్లో ముందుస్తానని వి వెంకటాయపాలెం సహకార సంఘ అధ్యక్షులుగా శ్రీ రావూరి సైదుబాబు గారిని మా పాలకవర్గం మొత్తం కూడా
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీ అందరికీ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ నాగభూషయ్య గారి మీద మేము పెట్టినటువంటి అవిశ్వాసం మరి అది నెగ్గటం, తద్వారా వారు పదవిని కోల్పోవడం ద్వారా మరి యొక్క సంఘం యొక్క అభివృద్ధిని కాంక్షించి మేమందరం ఏకగ్రీవంగా ఒక మంచి నిర్ణయంతో ఇవాళ మరి రావుల సైదాబాబు గారిని ఈ సంఘ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. తద్వారా మా కోరిక ఏంటంటే గతంలో ఏదైతే మేము ఆశపడి జిల్లా బ్యాంకు వనపర్తి జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయం దినోత్సవాన్ని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సఖీ కేంద్రం, భరోసా సంస్థల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం రాజు చౌరస్తాలో మానవహారం చేపట్టారు. బాలికల సామాజిక న్యాయంపై అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పట్టణ సిఐ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డను రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికల చదువు బాల కార్మిక వ్యవస్థను బాల్య వివాహాలను సామాజిక న్యాయం మనము చాలా రాసి ఉండేది కనుక ప్రత్యేకంగా మేము 4 అంశాలపైన ఎక్కువ మాట్లాడుతున్నాము. ఒకటి చిన్నపిల్లల పెళ్లిలు, అంతేకాకుండా బాల్య వివాహం అయితేనేమి, బాల కార్మిక వ్యవస్థ అయితేనేమి, చైల్డ్ ట్రాఫికింగ్ అయితేనేమి, చైల్డ్ అబ్యూస్ అయితేనేమి, ఈ 4 కూడా ముఖ్యంగా న్యాయం జరగాలి. పిల్లలు వస్తు తెలుసుకోవాలి. సమాజం అంతా కూడా ఈ విషయం పైన తెలుసుకొని దీన్ని అరికట్టాలని ఉద్దేశం మీదే ఈరోజు సామాజిక న్యాయ దినోత్సవాలను తెలుసుకొని కార్యక్రమం చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సిఐ గారు జెండా ఊపి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సిఐ గారికి మరియు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.